ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే మహర్షులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ సూతుడు ఇలా అంటున్నాడంట. ఉత్తర గర్భం పట్టింది, ఆ శ్రీకృష్ణుడు చేత అది రక్షించబడింది. అలా రక్షింపబడి ఒక మగ పిల్లాడిని కన్నదంట ఉత్తర. ఆ పిల్లాడు విష్ణు చేత రక్షింపబడడం చేత అతనికి విష్ణురథుడు అని పేరుందంట. ఆయనకి అలా పేరు పెట్టినా కూడా లోకంలో అందరూ పరీక్షిత్తు అనే పిలుస్తారు. ఎందుకు అలా పరీక్షిత్ అని పిలుస్తారు అంటే, ఆయన పుట్టిన తర్వాత నవ్వడం కానీ ఏడవడం కానీ ఏ విధమైనవి చేసేవాడు కాదంట. కానీ ఆయనను చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పరీక్ష బట్టి అలానే చూస్తూ ఉండేవాడంట. కృష్ణుడు కూడా అక్కడికి వచ్చాడంట. ఎంతైనా బంధువులే కదా. మరి అక్కడికి వచ్చాక అందరూ కూడా ఈ పిల్లవాడి గురించి ఇలా అనుకోవడం విన్నాడంట కృష్ణుడు. ఆ పిల్లవాడు అందరినీ అలా చూస్తూ కృష్ణుని ఎప్పుడైతే చూశాడో పక్కున నవ్వాడంట. ఇంకా అందరూ కృష్ణుని అడిగారంట, ఏంటి కృష్ణ, ఇన్ని రోజులు ఎవరిని చూసి నవ్వలేదు, ఏడవలేదు, ఏమీ చేయలేదు, ఇప్పుడు నువ్వు వచ్చిన వెంటనే నిన్ను చూసి నవ్వాడు ఏంటి అని అడిగారంట కృష్ణుని మిగతా వాళ్ళందరూ. అప్పుడు కృష్ణుడు ఇలా అంటున్నాడంట, ఆ ఉత్తర గర్భంలో సూక్ష్మ రూపంలో నేను వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ తిరిగి 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 ఆయనను రక్షించాను కదా, అప్పుడు చూశాడు కదా నన్ను, అందుకే గుర్తుపట్టాడేమో. అలా తిరుగుతూ ఆయన రక్షించాను కనుక నన్ను గుర్తు పెట్టుకొని ఇలా తనని చూడ్డానికి వచ్చిన వారిలో నేను ఉన్నానా లేదా, ఎక్కడ ఉన్నానో అని చూస్తూ గమనిస్తూ ఉన్నాడు అతను. అలా పరీక్షిస్తూ చూసిన వాడు కనుక ఆయనకి పరీక్షిత్ అని పేరు వచ్చిందంట. ఇంకా ఆ పిల్లవాడు క్రమంగా అలా పెద్దగా అవుతూ ఉన్నాడంట. అయితే ఈ ధర్మరాజేమో యుద్ధం వల్ల తను చేసిన పాపం, అంటే యుద్ధంలో చంపడం అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చేశాడు కనుక ఆ పాపం పోవడం కోసం అశ్వమేధ యాగం చేయాలి అనుకున్నాడంట. అలా సంకల్పించాడు. కానీ ఆయన ఖజానాలో చూస్తే డబ్బులు లేవు. అక్కడ ఉన్నది మొత్తం యుద్ధానికి ఖర్చు అయిపోయిందంట. ఇంకేం చేస్తాడో ధర్మరాజు, అలా వెళ్ళిపోయాడంట కృష్ణుడి దగ్గరికి. వెళ్ళి తన పరిస్థితి అంతా వివరించాడంట. ఉపాయం చెప్పమని అడిగాడంట కృష్ణుడిని. దానికి కృష్ణుడు, ఏం బెంగపడకు, నేను ఒక ఉపాయం చెప్తా అని అన్నాడంట. మరుత్తు అని ఒక రాజు ఉండేవాడంట. అతను చాలా పెద్ద యాగాలు యజ్ఞాలు చేసేసాడంట. దానికి మొత్తానికి బంగారమే వాడాడంట, అంటే సువర్ణమే వాడాడంట. సువర్ణ పందిర్లు, సువర్ణ స్తంభాలు, అన్ని సువర్ణమే వాడాడంట. అయితే అవన్నీ కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడంట. అలా వదిలేసిన స్వర్ణం చాలా ఉంది అక్కడ, నువ్వు యాగం చేయడానికి అవి సరిపోతుంది అని చెప్పాడంట కృష్ణుడు ధర్మరాజుతో. నువ్వు తక్షణమే ఒక పని చేయి, నువ్వు భీముడిని మరియు ఇతర సోదరులని అందరినీ అక్కడికి పంపించు అని అన్నాడంట కృష్ణుడు. మనం ఉన్న ప్రదేశానికి ఉత్తరం వైపు వెళ్తే ఆ మరుత్తు మహారాజు చేసిన యజ్ఞం ప్రదేశం కనిపిస్తుంది అని చెప్పాడంట కృష్ణుడు. అయితే భీముడు వెళ్ళి ఏదో విధంగా ఆ స్వర్ణాలు తెచ్చేశాడంట. మొత్తానికి ఆ అశ్వమేధ యాగం పూర్తి చేసేశారంట. అలా కాలక్రమేణా ఈ పాండవులు పరీక్షిత్కి పట్టాభిషేకం చేశారంట. ఆయన ప్రజాపాలన చేయసాగాడు. అయితే పరీక్షిత్ యొక్క తల్లి ఉత్తర ఉంది కదా, ఉత్తర యొక్క అన్న ఎవరు అంటే ఉత్తరుడు. అతను ఏమవుతాడు పరీక్షిత్కి అంటే మేనమామ అవుతాడు కదా. తన మేనమామ అయిన ఉత్తరుడు యొక్క పుత్రిక అయినటువంటి ఆమె ఈరావతి. ఆ ఈరావతితో వివాహం జరిగిందంట పరీక్షిత్ మహారాజుకి. వీళ్ళకి 4 కుమారులు జన్మించారంట. అలా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడంట పరీక్షిత్ మహారాజు. అయితే ఒకసారి తన రాజ్యంలోకి కలిపురుషుడు ప్రవేశించాడు అన్న వార్త తన చెవిన పడిందంట. కలిపురుషుడు ఎలా ప్రవేశించాడు,
ఎందుకంటే కృష్ణుడు అక్కడ లేడు, కృష్ణుడు భూలోకం వదిలి వెళ్ళిపోయాడంట అప్పటికి. అయితే వెంటనే ధనస్సు పట్టుకుని దిగ్విజయ యాత్ర చేయడం ప్రారంభించాడంట. అన్ని రాజ్యాలకి వెళ్ళి యుద్ధాలు చేసి శరణాగతి అడిగిన వాళ్ళకి శరణాగతి ఇచ్చి అలా ముందుకు సాగాడంట, కృష్ణుణ్ణి భావన చేస్తూ. ఎందుకంటే అతనికి కృష్ణుడు అంటే విపరీతమైన ప్రీతి కనుక. అలా వెళ్తూ కురుక్షేత్రం అనే ప్రాంతంలో సరస్వతీ నది తూర్పు వైపు ప్రవాహం చేస్తున్న వేళ అక్కడ విశ్రాంతి తీసుకున్నాడంట పరీక్షిత్ మహారాజు. అయితే అదే సమయంలో ఒక వృషభం, ఒక గోవు సంభాషిస్తూ ఉన్నట్టు గమనించాడంట. ఆ వృషభం రూపంలో ఉన్నదెవరు అంటే ధర్మదేవుడు. ఆ గోవు రూపంలో ఉన్నదెవరు అంటే భూమాత. ఆ భూమి దుఃఖపడుతుంటే ధర్మదేవుడు ఇలా అడుగుతున్నాడంట, ఓ కళ్యాణి, నువ్వు బాగున్నావా? నీ ఆరోగ్యం బానే ఉందా? నీ ముఖం దుఃఖం చేత నిండిపోయింది అన్నట్టు కనిపిస్తుంది అని అన్నాడంట. ఎందుకు కాంతి విహీనంగా కనిపిస్తున్నావు అని అడిగాడంట ధర్మదేవుడు. 3 పాదాలు పోయి ఒకటే పాదం మీద నడుస్తున్న నన్ను చూసి దుఃఖిస్తున్నావా, లేకపోతే నీచులైన రాజులు నీ మీద శాసనం చేయడం అయినటువంటి స్థితిని చూసి దుఃఖిస్తున్నావా అని ప్రశ్నించాడంట. లేదా యజ్ఞాలు చేయకపోవడం వల్ల దేవతలకి యజ్ఞయాగాదులు లభించడం లేదని దుఃఖిస్తున్నావా? ఇవన్నీ లభించడం లేదు దేవతలకి కనుక ఇంద్రుడు కోపించి వర్షాలు కురిపించట్లేదు అని, దాని వల్ల భూమి అంతా కరువు కాటకాలతో ఉన్నదని దుఃఖిస్తున్నావా? లేదా నీ భారంని తొలగించడం కోసం ఆ పరమాత్మ అవతరించి ఇక్కడ ఎన్నో లీలలు చేసి నీ నుంచి వదిలి వెళ్ళిపోయాడు అని బెంగపడుతున్నావా అని అడిగాడంట ధర్మదేవుడు భూమితో. అయితే దానికి గోమాత అయిన భూమి ఇలా అంటుందంట, నారాయణుడి యొక్క అద్భుతమైన ప్రభావం చేత నువ్వు పూర్వం 4 పాదాలతో ఉండేవాడివి. ఓ ధర్మదేవత, ఆ పాదాలు ఏంటి అంటే తపస్సు, శౌచం, దయ, సత్యం. ఆ 4 పాదాల మీద ఉండేవాడివి, ఒక్క పాదం మీద ఉండడం చూసి సహించలేకపోతున్నా అని అన్నదంట భూమి. పాపాత్ముడు అయిన ఈ కలి చేత పీడింపబడుతున్న ఈ జనాలని చూస్తే బాధగా ఉంది అని అన్నదంట భూమి. అయితే ఇక్కడ మనకి తెలిసిందే కదా, ఒక్కో యుగంలో ఒక్కో ధర్మపాదం అంతరించిపోతుంది అని. కానీ ఎందుకు నశిస్తుంది అనేది మాత్రం ఎవ్వరికి తెలియదు. అదొక రహస్యం అన్నమాట. ఆ రహస్యం ఏంటి అంటే దానికి కారణం ఏంటి అంటే, మనకి మహానుభావులైన మహర్షుల్లో పిప్పలాదుడు అని ఒక మహర్షి ఉన్నాడంట. వనంలో నివసిస్తూ ఆ ఆశ్రమంలోనే ఉండేవాడు తపస్సు చేసుకుంటూ. అలాంటి ఆయనకి ఆశ్రమం వదిలి వనంలో ఏదో పని మీద అలా వెళ్తుంటే ఆ దేశపు రాజకుమార్తె పద్మావతి అని చెప్పబడేటటువంటి ఆమె తన చిలకత్తెలతో వచ్చి అక్కడ తిరుగుతూ ఉన్నారంట. ఈ మహర్షి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, మీ కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చేయవయ్యా అని అడిగాడంట. రాజు వెంటనే ఆశ్చర్యపోయాడు. మహాప్రభు, మీరు వృద్ధులు, ముసలితనంలో ఉన్నారు, మీ చర్మం అంతా ముడతలు పట్టి ఉంది. ఆమె కుమారి, చిన్నపిల్ల, అలాంటి ఆమెతో మీరు వివాహం చేయమని నన్ను ఎలా అడుగుతున్నారు అని అడిగాడంట రాజు. అయితే దానికి, నేను నాకు ఇచ్చి వివాహం చేయి అని అంటున్నా, చేయి అని అన్నాడంట. రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదంట. వివాహం చేయకపోతేమో శాపం పెడతాడేమో అని భయం, ఎందుకంటే ఆయన చాలా గొప్ప మహర్షి కాబట్టి కోపం వచ్చి శాపం ఇస్తాడేమో అనేది ఒక భయం. అయితే రాజు ఆలోచించి ఇలా అన్నాడంట, నా కుమార్తెకి ఇష్టం అయితే నాకు సమ్మతమే, కానీ దానికి ముందు మీరు ఒకసారి వెళ్ళి తనని కలవండి అని చెప్పాడంట. ఆ మహర్షి అక్కడికి వెళ్ళి కలిసేసరికి ఆ రాజకుమార్తెకి నవమన్మధుడిలాగా కనిపించాడంట ఈ వృద్ధుడైన మహర్షి. ఇంకేముంది,
పెళ్లి చేసేసాడు రాజు, ఏం చేయలేక, ఆ మహర్షికి ఇంకా తన కుమార్తెకి. అలా ఆశ్రమంలో నార బట్టలు కట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు అంట. ఈ రాజభోగ్యాలు అవన్నీ పక్కన పెట్టేసి ఆ రాజకుమార్తె. అయితే ఒక రోజు ఈ పద్మావతి అనే ఆవిడ నీళ్లు తీసుకురావడం కోసం నది తీరానికి వెళ్ళిందంట. అక్కడ నీళ్లు తీసుకొని నడుచుకుంటూ వస్తుంటే ధర్మదేవత అయిన అతను మహారాజు లాగా రథంపై వస్తున్నాడంట. వచ్చాక ఈ రాజకుమార్తెను చూసి, నువ్వు చూడడానికి రాజభోగాలు అనుభవించిన స్త్రీలాగా ఉన్నావు, కానీ నువ్వేంటో చూస్తుంటే నారబట్టలు కట్టుకుని ఉన్నావు, నువ్వు మహర్షి యొక్క భార్యవా అని అడిగాడంట. నీకు ఇవన్నీ ఎందుకు, నువ్వు నాతో వచ్చేసేయ్ అని అన్నాడంట. అయితే ఈ పద్మావతి అనే ఆవిడ మహర్షిని పెళ్లి చేసుకుంది కదా, ఆవిడ చాలా పవిత్రమైందంట, పతివ్రత అంట. అయితే ఈ మాటలు విన్న పద్మావతికి చాలా కోపం వచ్చిందంట. పతివ్రతనైన నన్ను శంకించిన నువ్వు అంతరించిపోతావు అని శపించిందట. వెంటనే ధర్మదేవత వేషంలోకి మారిపోయాడంట. అలా మారిపోయి, తల్లి క్షమించు, నీ శాపం వెనక్కి తీసుకో, నిన్ను ప్రశ్నించడానికి రాజు రూపంలో వచ్చింది నేనే, ధర్మదేవతను. నువ్వు ఇలా శాపం చేయడం వల్ల ధర్మం అనేటటువంటిది అన్ని యుగాల్లో అంతరించిపోతుంది. ఇంకా లోకం ఎలా ఉంటుంది ధర్మం లేకుండా, నువ్వే ఊహించుకో, దయచేసి నీ శాపం వెనక్కి తీసుకో అని అన్నాడంట ధర్మదేవత. అయితే దానికి పద్మావతి, అయ్యో అదేంటి, మీరు నా పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి రావడం ఏంటి, అయినా నేను ఒకసారి శాపం ఇచ్చాను కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోలేను, కానీ దాన్ని సరి చేయగలను అని అన్నదంట పద్మావతి. నువ్వు ప్రతి యుగంలో ఒక్కో పాదం లాగా నశించిపోతావు అని మార్చిందంట శాపాన్ని. ఇంకా పద్మావతి ఇలా అంటుంది, చిట్ట చివరికి కలియుగంలో పూర్తిగా నశిస్తావు, మళ్ళీ కృతయుగంలో మళ్ళీ పరిపూర్ణ స్థితికి పొందుతావు, అంటే 4 పాదాలతో కూడిన ధర్మంగా ఉంటావు. మళ్ళీ కలియుగం వచ్చేసరికి ఒక్క పాదమే మిగులుతుంది, అది కూడా కలియుగం అయిపోయాక నశించిపోతుంది అని చెప్తుందంట పద్మావతి. ఈ విధంగా ప్రతి 4 యుగాలకి కూడా నీ నాశనం జరుగుతుంది అని సవరించిందంట శాపాన్ని. లోకం అంధకారం కాకూడదు, ధర్మం అనేటటువంటిది ఏది లేకపోతే ఇంకా లోక వినాశనమే జరుగుతుంది, కనుక ఈ రీతిలో నీకు శాపంని మార్చడం జరుగుతుంది అని చెప్పిందంట. ఇప్పుడు ధర్మం అనేటటువంటిది ఒక్క పాదం మీదనే నిలబడింది ఈ కలియుగంలో. ఎంతకాలం అంటే 10,000 సంవత్సరాలు ఉంటుందంట కలియుగం. అయితే ఈ 10,000 సంవత్సరాలు ధర్మం అనేటటువంటిది నిలబడుతూ ఉందంట. అందుకే ఈ లోకంలో కొద్దో గొప్ప ఎక్కడో అక్కడ మనం ధర్మం అనేటువంటిది చూస్తూ ఉంటాం. ఇప్పుడు కలియుగం మొదలై మొత్తం 5,120 సంవత్సరాలు సుమారుగా అలా అయిపోయింది. అంటే ఇంకా మిగిలింది ఏంటి, 4,900 సంవత్సరాల వరకు అలా మిగులుంది. అయితే ఇలా చర్చించుకుంటున్న వృషభం ఇంకా గోవుని పరీక్షిత్ మహారాజు చూస్తున్నాడంట. తర్వాత ఏమైంది, పరీక్షిత్ మహారాజు ఏం చేశాడో అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. జై గోవింద.